హలో అండి. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో చాలా రుచిగా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిగా ఉండే అల్లం పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది ఇది దోశ, ఇడ్లీ, బోండాకి చాలా బాగుంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: కప్పు మినపప్పు, చింతపండు, వెల్లుల్లి, బెల్లం, ఉప్పు, రుచికి సరిపడా, ధనియాలు, ఎండుమిర్చి, అల్లం ఒక 100 గ్రాములు. ఒక కడాయి పెట్టి నూనె వేడెక్కాక ఒక 10-15 ఎండుమిర్చి తీసుకొని దాన్ని వేయించి తీసి పక్కన పెట్టి, ఎల్లిపాయలు, మినపప్పు వేసి చిన్న సిమ్లో పెట్టేసి దోరగా మంచి వాసన వచ్చే వరకు వేయించి, ఆ తర్వాత ధనియాలు కూడా వేసి అందులోనే అవి కూడా వేగాక పక్కన పెట్టేసి, అల్లం కూడా వేసి ఒక 5 నిమిషాల వరకు పచ్చి వాసన వెళ్ళే వరకు వేయించాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో ఎండుమిర్చి, ఉప్పు పౌడర్ అయ్యాక మళ్ళీ అందులోనే అల్లం, ధనియాలు అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే చింతపండు గుజ్జు, బెల్లం 2 నానబెట్టుకున్నవి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చిన్న కడాయి తీసుకొని తాలింపులో జీలకర్ర, ఆవాలు, పసుపు, ఇంగువ అన్నీ వేసి మంచిగా వేగాక ఇందులో వేయాలి. ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ.